హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దేవరా మూవీ నుంచి పోస్టర్ అయితే వదిలాడు భయ్యా. అసలు ఆ పోస్టర్ చుట్టూనే మతిపోతుంది. ఊహించిన పోస్టర్ అయితే ఈ మూవీ నుంచి సడన్ ట్విస్ట్ అనమాట. ఈ మూవీలో మన ఎన్టీఆర్ అన్న సింగిల్ రోల్ అని చాలామంది అయితే అనుకున్నాం. కానీ డబల్ రోల్తో అనమాట మన ఎన్టీఆర్ అన్న పోస్టర్ అయితే వదిలాడు భయ్యా. ఊహించుకొని ఊగుచుకోత అయితే ఉంది. అరాచకం అంటే ఏంటో చూపిస్తుంది ఆ పోస్టర్లో డీటెయిల్గా గమనిస్తే మనకి సెపరేట్ ఎన్టీఆర్స్ అని మనకి క్లారిటీ అయితే అర్థమవుతుంది. అదే కాకుండా ఒక ఎన్టీఆర్ ఏమో నేను చూసిన డీటెయిల్గా నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం అనమాట. ఒక ఎన్టీఆర్ మనకి దేవరా మూవీలో నుంచి అనమాట 2 సాంగ్స్ అయితే వచ్చాయి. దాంట్లో ఫియర్ సాంగ్ ఫస్ట్ సాంగ్ అనమాట. దాంట్లో ఒకరిగా మన ఎన్టీఆర్ అని అయితే కనబడ్డారు. అదే అంటే కర్లీ హెయిర్తో ఆ హెయిర్ లుక్తో కొత్తగా పెద్ద హెయిర్తో అనమాట మనకైతే కనిపించారు. తర్వాత సెకండ్ సింగిల్ సాంగ్ అంటే చుట్టమల్లి సాంగ్లో అనమాట పూర్తి డిఫరెంట్. వాళ్ళకి వీళ్ళకి తేడా అయితే లేదు. అయితే ఈ విషయాన్ని అనమాట మనం ముందు గమనించలేదు. ఈ పోస్టర్ వచ్చాక అనమాట ఇప్పుడు డీటెయిల్గా అయితే గమనించాం. అయితే భయ్య ఈ పోస్టర్ చుట్టూనే వేరే లెవెల్ అయితే అనిపిస్తుంది. అయితే ఇంకా ఏంటంటే అతని పేరు దేవ, అతను ఇంకో పేరు అనమాట వర. వాళ్ళిద్దరి పేరు అనమాట దేవరా. పార్ట్ 1లో మనకి క్లారిటీగా అనమాట ఒకరి క్యారెక్టర్ అంటే ఒకరి స్టోరీ మాత్రమే చూపిస్తారు. అది కూడా నాకు తెలిసి వాళ్ళ నాన్న క్యారెక్టర్ అయితే చూపిస్తారని నాకైతే అనిపిస్తుంది. అంటే వాళ్ళ నాన్న క్యారెక్టర్ అంటే వాళ్ళ నాన్నని ఏదో రకంగా చంపేస్తారు. అయితే దానికి రివెంజ్ తీసుకునేలా అయితే మన ఎన్టీఆర్ అన్న సెకండ్ పార్ట్ అయితే ఉంటుందని నాకైతే అనిపిస్తుంది. ఫస్ట్ పార్ట్లో అనమాట విలన్గా సైఫ్ అలీ ఖాన్ ఉన్నారు. అది సెకండ్ పార్ట్లో అనమాట బాబీ డియోల్ గారు ఉంటారని అయితే బాగా ఎక్స్పెక్టేషన్ అయితే ఉన్నాయి. ఆయన పక్కాగా ఉన్నారు భయ్య. అదే కాకుండా మన ఎన్టీఆర్ అన్న డబుల్ రోల్ అంటే మామూలు విషయం కాదు. ఆయన తీసిన చాలా మూవీస్ అయితే ఉన్నాయి. ఆయన డబుల్ రోల్లో తీసిన ఆంధ్ర వాళ్ళ అయి ఉండొచ్చు. తర్వాత ఇంకో మూవీ ఉంది. దాని తర్వాత జైలో కుషాలో ఒక ట్విస్ట్ ఎలా ఉంటుంది, ఇంటర్వెల్ సీన్ అనమాట మనం ఇద్దరే అనుకుంటాం కానీ ముగ్గురిని అయితే చూపించారు. కానీ ఈ పోస్టర్ అనమాట ముందు ఇలా రిలీజ్ చేసే అవసరం లేకుండా మూవీలో చూపించుంటే నెక్స్ట్ లెవెల్ అయితే ఉండేదని నాకైతే అనిపించింది భయ్. ఎందుకంటే ఆ సీన్ ఆ ఇద్దరింటి వాళ్ళు కనిపించే సీన్ ఉంటే ఎవరైనా సరే షాక్ అయిపోతారు. అది ఆ కొరటాల శివ గారు ఈ కొద్దిగా లాజిక్ మిస్ అయ్యాలని నాకైతే అనిపించింది. ఈ లాజికల్గా మూవీలో మనకి చూపించుంటే పెద్ద కలెక్షన్ వసూలు చేసేది మామూలు బ్లాక్ బస్టర్ కాదు, పాన్ ఇండియా లెవెల్లో అనమాట. ఈ మూవీ బాగా కలెక్షన్ చేసేది, ఇంకా మంచి పేరు కూడా వచ్చేది ఈ మూవీకి. అదే కాకుండా అటుపక్క మన టైగర్ అన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటే మామూలుడు కాదు. ఇక జైలో కోశ మూవీలో చూసినట్టయితే ఆయన రోల్ చేసిన దానికనమాట ఆయన కానే సాటి అలాంటి రోల్ అయితే ఆయన చేశారు. ఇక ఈ పోస్టర్ని చూసానమాట చాలామంది ట్రోల్స్ ఏమని చెప్తున్నారంటే ఈ మూవీ ఫ్లాప్ అయిపోతుంది అంటున్నారు. ఎందుకంటే డబల్ రోల్ అనమాట మన ఎన్టీఆర్ అనేది ఒక సినిమా ఫ్లాప్ అయిపోయింది ఆంధ్ర వాళ్ళ తండ్రి కొడుకుల్లా. అయితే దీంట్లో తండ్రి కొడుకుల్లా ఉంటారా లేకపోతే ఫ్రెండ్స్ అంటే ఒకరిని పోలిన ఒకళ్ళు ఉంటారా, అలాగే ఎవరో తెలియని వ్యక్తిలా ఉంటారా అని నాకైతే అంటున్నారు. అదే కాకుండా ట్రోలర్స్ అనమాట చాలా విషయాలకు అయితే వాళ్ళకైతే దొరుకుతున్నాయి. ఎందుకంటే ఒకేసారి ఈ పోస్టర్ వదలడం వల్ల. ఇక ఈ మూవీ గురించి ఇప్పుడు దాకా ఏ విధమైన ఎక్స్పెక్టేషన్స్ అయితే లేవు. అంటే ఈ పోస్టర్తో దిమ్మ తిరిగే హైప్ అయితే వచ్చిందని నాకైతే అనిపిస్తుంది భయ్య. కానీ మూవీలో చూపించుంటే ఇంకా బాగుండేది. అదే కాకుండా ఈ అన్నదమ్ముల్లా ఉంటే ఒక రకంగా ఉంటుంది స్టోరీ, తండ్రి కొడుకుల్లా ఉంటే ఒక రకంగా ఉంటుంది స్టోరీ. ఏదైనా సరే వాళ్ళిద్దరు నాకు తెలిసి ఒకదానికి లోక జ్ఞానం తెలిసి ఉండదు. అంటే లవర్స్ మధ్య అంటే అమ్మాయిల మధ్య తిరుగుతూ ఉంటాడు. ఇంకో అతని మధ్య మనకి ఇప్పుడు గోడరేవులు అని చూపించారుగా ఈ ఫియర్ సాంగ్లో ఓడరేవులు అవి వాటి మీద అనమాట మంచి పట్టు అయితే ఒక ఎన్టీఆర్కి ఉంది. ఆ విధంగా ఇంకో ఎన్టీఆర్కి అనమాట అమ్మాయిల మీద పిచ్చి. ఈ విధంగా అయితే ఉంటుందని ఒక రకంగా అంటున్నారు. ఇంకో రకంగా ఏంటంటే తండ్రి గొడవ మధ్య తండ్రి అయితే చంపేస్తారు. తండ్రి చనిపోయిన తర్వాత కొడుకు అనమాట మా నాన్నని ఎలా చంపేశారు దాని గురించి అనమాట తెలుసుకుని వాళ్ళని చంపేస్తారు అని ఇంకో రకంగా అంటున్నారు. థీరీస్ మాత్రం ఏ విధంగా ఉన్నా సరే ఈ మూవీ చాలా మంచి కలెక్షన్ వసూలు చేస్తుంది. ఎందుకంటే అనిరుద్ అలాగే కొరటాల శివ ఈ మూవీ ఇంకా 2 పార్ట్స్లో అయితే వస్తుంది. భారీ విలన్స్ అయితే పెడుతున్నారు. అయితే చూడాలి మరి ఎంతైనా సరే వీళ్ళ కాంబినేషన్లో నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. అలాగే సాంగ్స్ చూస్తుంటే మామూలు హైప్లో అయితే లేదు. అటు పక్క అనమాట ఫియర్ సాంగ్ చూస్తే అనమాట మిలియన్స్ వ్యూస్ కొన్ని డేస్లో అనమాట. ఇప్పుడు సెకండ్ సింగిల్ సాంగ్ చూస్తుంటే చుట్టమల్లే దానికి చెప్పే అవసరం లేదు. మన ఎన్టీఆర్ అనమాట రొమాంటిక్ యాంగిల్లో అయితే కొరటాల శివ గారు అయితే చూపించారు. అదే కాకుండా ఈ పోస్టరే అసలు మూవీలో చూపించడే ఇంకా బాగుండేదని నాకు అనిపించింది. ఈ విషయం గురించి మీరు ఉన్నారో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు ఫర్దర్ వస్తూనే ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.